ఓం శ్రీ గురుభ్యో నమః. ఋగ్వేద సంహితలో 10:88 సూక్తములో, చాందోగోపనిషత్తులో 5:10-1లో ఈ మంత్ర విద్య గురించి ఉంటుంది. ఈ మంత్ర విద్య ఏంటి, ఎవరు అంటే ఒక ప్రాచీన శాలుడు అనబడే ఒక ఋషి, సత్యయజ్ఞుడు, ఇంద్రద్యుముడు, జనకుడు, బుడిలుడు అనే 5 బ్రహ్మ విద్యా జ్ఞానం, అంటే ఈ విశ్వములో ఉన్న శబ్ద కాంతి స్వరూపమైనటువంటి ఒక శబ్ద రాశి ఉంది. ఆ రాశి ఖగోళ శాస్త్రరీత్యా మీకు అర్థం అవ్వాలని చెబుతున్నాయి. ఖగోళం శాస్త్రరీత్యా గ్రహాల సంచారం ఉన్నప్పుడు ఆ శబ్ద రాశి కూర్చున్నట్టు, పడుకున్నట్టు, లేచినట్టు ఇలా రకరకాల భంగిమల్లో కనపడుతుంది. కానీ దానికి స్వతహాగా ఏ భంగిమ ఉండదు. ఆ విధంగా ఆ కదులుతూ ఉన్నటువంటి గ్రహాల వల్ల మనం దాన్ని ఇలా ఉంది అని భ్రమిస్తాం. ఎలా అంటే దాని రకరకాల లౌకిక అర్థాలు చెప్పుకోవచ్చు. రజ్జు, సర్ప, భ్రాంతిలని, మట్టి, సూర్యుడు, కుండలు రకరకాలు చెప్తుంటారు. కానీ ఈ 5 వెళ్ళి ఒక మహారుషి మంత్రద్రష్ట అంటే మీకు చాలాసార్లు చెప్పాను, దేవతలను దర్శించిన వాళ్ళని మంత్రద్రష్టలు అంటారు. వాళ్ళకి ఈ శబ్ద కాంతి కిరణముల రాసుల జ్ఞానము అనేది అందరికీ ఉండదు. వీళ్ళు ఒక ఋషిని కలుస్తారు. ఆ ఋషి పేరేంటంటే ఉద్దాలకుడు. అతని దగ్గరికి వెళ్ళి అడుగుతారు ఈ 5 ఇందాక చెప్పిన 5 ఋషులు, మాకు ఆ శబ్దరాశి గురించి చెప్పండి. మేము అనేక మంత్రాలు చేశాము, అనేక దాన ధర్మాలు చేశాము, అనేక పుణ్యాలు చేశాము, కొంతమంది చదివించాము, అన్నదానం, ఇవంతా సీరియల్గా చెబితే ఆయన ఏం చెబుతాడంటే, మీకు నేను దాని గురించి నాకు అంత సీన్ లేదు, మనందరం ఒక ఆయన ఉన్నాడని చెప్పి అశ్వపతి అని ఒక ఋషి దగ్గరికి వెళ్ళి అడుగుతారు. ఆ ఋషి అప్పుడు ఏం చెప్తాడంటే, దాని గురించి మీకు నేను చెప్పాలంటే త్రయీ మంత్ర విద్యను మీరు ముందు నేర్చుకోండి, అప్పుడు కానీ దాని గురించి నేను మీకు చెబితే అర్థం కాదు. త్రయీ మంత్ర విద్య తెలియకుండా ఎవ్వరూ శ్రీ విద్యలో ఉన్నత స్థితికి వెళ్ళలేరు. అలాంటిది ఈ త్రయీ మంత్ర విద్య అంటే ఏంటండి అని అడిగితే అప్పుడు ఆ ఋషి ఏం చెప్తాడు, తలలో ఉండే అగ్ని, కంఠం నుంచి నాభి వరకు ఉండే అగ్ని, నాభి కింద ఉండే అగ్ని, ఈ విధంగా అగ్నులకు పేర్లు మారుతూ ఉంటుంది. అగ్ని మారదు, అగ్ని పేరు మారుతుంది. తన గుణకర్మలతో అది చేసే పనిని బట్టి దాని పేరు మారుతుంది. ఆ విధంగా అగ్నిత్రయ అనబడే మంత్ర విద్య మీరు ఫస్ట్ తెలుసుకోండి. అది సేతువు లాంటిది. ఆ శబ్ద రాశికి, మానవుడికి సేతువు లాంటిది. సేతువు అంటే షీ అనబడే ధాతువు నుంచి వచ్చిన అర్థం అన్నమాట. సేతువు అంటే షీ అనే ధాతువు ద్వారా సేతువు అంటే పట్టుకోవటం. రామసేతువు అంటే రాముడు వెళ్తానికి భూమికి రాముడికి మధ్యలో పట్టుకుంది కదా, ఆ విధంగా సేతువు అంటే పట్టుకోవటం. మానవులకి ఆ పరబ్రహ్మంకి పట్టుకునే విధానం ఉంటుంది, దానిని సేతువు అంటారు. అలాంటిది త్రయీ మంత్ర విద్య. అది మీరు ఫస్ట్ తెలుసుకుంటే శబ్దం ఏంటి, శబ్ద ధ్వని ఏంటి, ఆ ధ్వని నుంచి వచ్చేది ఏంటి. ఈ త్రయీ మంత్ర విద్య మీ శ్రీ విద్యా గురువుల దగ్గర నేర్చుకుంటే ఆ గురువు ఒక గడ్డ పలువులాగా మీకు ఉపయోగపడతాడు. ఎలా ఉపయోగపడతాడండి, ఒక మట్టి కొండని తొవ్వితే మట్టి ఊడొస్తుంది కదా, ఆ విధంగా ఈ త్రయీ మంత్ర విద్య వలన ఆ శబ్ద కాంతి కిరణములైన ఒక రాశి, 4 వేదాలు ఏ రాశి గురించి చెప్పినాయి, శంకరాచార్యుల వారు 108 ఉపనిషత్తుల్లో చెప్పిన రాశి ఏంటి. ఆయన ఒక సందర్భంలో బ్రహ్మసూత్ర భాష్యంలో ఒక చోట చెప్తాడు, మా పరంపరలో వేదవ్యాసుల వారు కూడా ఆ శబ్ద రాశిని దర్శించలేకపోయాడు అని. అంటే ఇప్పుడు ఒక్కసారి మీరు ఇప్పుడున్న యావత్ భారతదేశంలో చెబుతున్న ఆధ్యాత్మికాన్ని ఒక్కసారి ఆలోచించుకోండి. వేదవ్యాసుల వారు కూడా ఆ శబ్దరాశిని దర్శించలేకపోయాడు. ఎందుకని? దాన్ని దర్శించిన వాడికి మాట లేదు, చెప్పటానికి భాష ఉండదు. ఎందుకు ఉండదండి?
ఒక 5 సంవత్సరాల పిల్లవాడికి లైంగికమైన జ్ఞానం నువ్వెంత చెప్పినా వాడు నీకెంత చెప్పినా ఎంత సత్యమో ఎవ్వరు ఏది చెప్పినా అంతే సత్యము వేదముల గురించి. కాబట్టి ఉపనిషత్తులు ఆ వేదములో ఉన్న కోడుని ఉపనిషత్తుల్లో గురు శిష్య సంవాదంగా కొంత గోప్యం చేశారు. మీరు వాటి ద్వారానే ఆ శబ్ద రాశిని తెలుసు. నాన్నో కాంతి కిరణముల రూపంలో ఉండవచ్చు. సరే, ఇది మనకి ఎట్లా అండి మేము తెలుసుకోవడం అంటే శారీరక నిర్మాణ శాస్త్రరీత్యా కెమికలేషన్ పరంగా కొంత మీరు తెలుసుకునే అవకాశం దాని గురించి ఇక్కడ ఉంటుంది. ప్రతి ఒక్కడి మానవుడి మెదడులో ఉద్రేకం ఎక్కువగా కలిగించేటువంటిది హైపోథాలమస్ అని మెదడు లోపల ఒక వేరుశెనగ నిర్మాణం పరిణామంలో ఒకటి ఉంటుంది. అది మనిషికి నిద్ర కానీ ఆవేశం కానీ అలాంటివి కలిగించేటువంటి నరాల కణాల సముదాయంలో అది ఉంటుంది. దాని గురించి ఈ శ్రీ విద్యలో బాగా రీసెర్చ్ చేసిన వాళ్ళు కానీ ఈ యూరోప్ కంట్రీస్లో వాళ్ళు కానీ వాళ్ళలో కొంతమంది ఏం చెప్తారంటే అది మీరు తెలుసుకోవాలంటే మీరు ఫిజికల్గా కూడా కొన్ని చేసుకోవచ్చు. మీరు అందం కోసం రాసుకునే మేకప్ ఉంటుంది కదా, ఆ మేకప్లో అణు సముదాయం అది లోపలికి వెళ్ళి మీ ఫేస్ పైన అది గ్లామర్ సృష్టిస్తున్న లోపల నుంచి సృష్టించదు. లోపల ఉన్న అణువుల ద్వారా బయట వ్యక్తం అవ్వాలి. కానీ మీరు బయట తీసుకునే దానివల్ల బయట అణు సముదాయము ఈ ఒక 4 రకాల కెమికల్స్. ఏ కెమికల్స్? ఇప్పుడు పౌడర్లో సెంటు వాసన రావడానికి ఎక్కువసేపు చెమట పట్టకుండా ఉంటాయి కదా, ఈ 10 రకాల కెమికల్స్ వేస్తారు కదా మేకప్. అణు సముదాయము. దీనివల్ల ఏం జరుగుతుంది? డ్యామేజ్ భవిష్యత్తులో ఉండే అవకాశం ఉండవచ్చు. ఇలా ఈ అణు సముదాయం వేస్తే ఇక్కడ ఏ విధంగా ఉందో కొన్ని మంత్ర శబ్దముల ద్వారా ఆ ధ్వని ద్వారా ఆ యొక్క శబ్ద కాంతి కిరణములైన ఒక మహాశిఖరాన్ని మనం తెలుసుకున్నది మనసులో పెట్టుకోవడానికి బుద్ధిలోకి జ్ఞాపకం. అవి ఏది చెయ్యాలన్నా ఆ జ్ఞానం కావాలంటే త్రయీ విద్య మాత్రమే దానికి ఒక దారి అని ఈ ఋషులు చెప్తున్నారు. కాబట్టి నేను చెప్పినటువంటి ప్రామాణికమైన గ్రంథాలలో కూడా చెప్పాను కదా, వాటిలో నేటి దేశమాన కాలమాన పరిస్థితిని బట్టి కొన్ని చిన్నటువంటి ఏదో చెప్తూ ఉంటాను. మీరు వాటిని దాని ద్వారా తెలుసుకొని, ఇందాక వీడియోలో నిద్రకి సంబంధించి చెప్పాను, శరీరంలో అణుపొట్టు ఉంటుంది, అణుపొట్టు ద్వారా అని. ఇట్లాంటివి ఉంటే మీరు వీటిని మీ గురు పరంపరలో తెలుసుకొని ఉపనిషత్తులలో ఒకళ్ళు కామెంట్లో చెప్పారు ఇవన్నీ ఎక్కడ ఉంటాయండి ఈ మంత్ర విద్యలని. ఈ బగళాముఖి తర్వాత ప్రత్యంగిరాలు, వారాహిలు, పంచదశులు ఇట్లా ఇవన్నీ కూడా ఆ శబ్దరాశికి సంబంధం లేనివి. ఆ మహాశక్తివంతమైన శబ్దరాశిలో కింద ఎక్కడో ఉండే చిన్న అణువులు లాంటివి. అది మహా అణువు అంటారు. శంకరాచార్య వారు మహావిభో అని చెప్పారు. కాబట్టి వీటిని మీరు ఉపనిషత్తుల్లో ఉంటాయి తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత వాటిని అనుమానాలు మీ గురువుల దగ్గరికి వెళ్ళి అడగండి. గురువుగారు ఫలానా మంత్ర విద్య ఉపనిషత్తులో ఫలానా ఋషుల ద్వారా మేము తెలుసుకున్నాం, అది మాకు చెప్పండి అని. వాళ్ళు అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు ఉపనిషత్తులు వెళ్తారు. ఇలా వెళ్ళటం వలనే ఏనాటికైనా భారతీయులకు సనాతన జ్ఞానం వస్తుంది. అప్పటిదాకా పరంపర ఆధ్యాత్మికంలో మునిగి తేలుతుంటారు. స్వస్తి.